అమ్మాయిల విషయానికొచ్చేసరికి చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. అబ్సల్యూట్‌లీ. ఓకే. అయితే ఏమైపోతుంది గదా! మొన్న రీసెంట్‌గా లావణ్య అనే అమ్మాయి ఒక హార్డ్ డిస్క్ తెలంగాణ డీజీపీకి ఇవ్వడం జరిగింది. సో, ఆ హార్డ్ డిస్క్‌కి సంబంధించి ఆల్‌మోస్ట్ 1 కాదు, 2 కాదు దాదాపు 300-800 వీడియోల వరకు బయటపడ్డాయి. పోనీ ఆ 300-800 వీడియోలు ఒకరివా అనుకుంటే కాదాయె. పోనీ గర్ల్ ఫ్రెండ్‌వా అనుకుంటే కాదాయె. డిఫరెంట్ అమ్మాయిల వీడియోలు ఉన్నాయి అందులో. అయితే ఆ అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి, ఆ అమ్మాయిల్ని లైంగికంగా లొంగదీసుకొని, ఏ విధంగా అమ్మాయిల్ని వాడుకోవాలో అన్ని రకాలుగా అసలు ఈ వాడుకొని డ్రగ్ మెన్స్ వచ్చినాళ్ళని నేను చెప్తున్నాను నేను అంటే ఉరిశిక్షలుగా వ్యతిరేకంగానే ఓ సమాజాన్ని పాడు చేస్తున్న పెడ్లర్స్తో సహా అందరిని తీసుకెళ్ళండి. ఈ నీచ నికృష్ట అధమాధమని నేను చెప్తున్నాను. ఒక చెత్త దరిద్రమైన వ్యవస్థ. దాన్ని ఆఫ్ చేయకపోతే చెప్తున్నాను ఈ భయంకరమైన ఇష్యూకి ప్రమాదాలు సంబంధించి వస్తాయండి. ఈ ఇష్యూకి సంబంధించి ఒక అమ్మాయి, అబ్బాయి ఇష్యూ కిందే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ, అసలు వాళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లేకపోతే ఆ అమ్మాయిల్ని ఏ విధంగా లొంగ తీసుకున్నారు? అసలు సమాజం ఎటు పోతుంది? యువత ఎటు ఎళ్తుంది? అన్న కోణంలో ఎందుకు చూడట్లేదు? మన మన ప్రభుత్వాలు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది 2 తెలుగు రాష్ట్రాల ఇది ముఖ్యమంత్రులు అసలు ఏం చేస్తున్నారు ఈ విషయం మీద? ఒక పాలకుల మీద ఇంకొక పాలకులు బురద జల్లే సిస్టమ్ ఉంది చూసారా? దానికి పరిమితం అయిపోతున్నారు. 2 అది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నేను పట్టించుకోకపోవడం రాజకీయ దీన్ని. నాయకులు నేను అబ్సల్యూట్‌గా చెప్తున్నాను. ఇది ఇవాళ గనక మనం గనక చర్యలు తీసుకోలేకపోతే ఇవాళ దీని మీద అది కూడా స్ట్రింజెంట్ చర్యలు కనుక తీసుకోలేకపోతే భావితరాలు భయంకరంగా దెబ్బతినే సూచనలు కనబడుతున్నాయి. మీరు పంజాబ్ ఎలాగా మాదక ద్రవ్యాల మొత్తులోకి వెళ్ళి వాళ్ళ అద్భుతమైన పరిజ్ఞానం ఉన్న అద్భుతమైన చోదకత శక్తి ఉన్న ఆ నైపుణ్యం అన్న పంజాబ్ యువత మొత్తులో జోగుతూ వాళ్ళ మీరు ఉడతా పంజాబ్ సినిమా కూడా చూస్తుంటారు. అలాంటి దారుణమైన స్థితికి వెళ్తుందో ఇవాళ తెలుగు రాష్ట్రాలు కనుక ఇవాళ ఇలాంటి దుర్మార్గమైన స్థితిలోకి వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నది నిజమైతే 800 మంది ఐ నాట్ సీన్ దట్ బట్ ఐ హెడ్ ద న్యూస్ దాని మీద కేసు కూడా ఇంతకన్నా నేను అడుగుతున్నాను తెలుగు జాతి చరిత్రలో ఇంతకన్నా దౌర్భాగ్యమైన సంఘటన ఇంకెప్పుడు చూడలేదు. మీడియా ఛానల్స్ కానీ మధ్యలో ఎవడో ఒక 800 అంటే ఇంత చెప్తున్నానండి. ఇంత దౌర్భాగ్య సంఘటన తెలుగు జాతి చరిత్ర ఇంతవరకు చూసారు మీరు? ఇంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాం అనేది ఇఫ్ ఇట్ ఇస్ సో చూసారు అసలు ఎప్పుడన్నా మీరు? విన్నారా పోనీ? ఇఫ్ ఇట్ ఇస్ సో నేను చెప్తున్నాను ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇది హై ప్రయారిటీ ఐటెం కింద తీసుకుని ఎందుకంటే ఖచ్చితమైన ఒక ఎంత కడుపు ఇందులో ఇంకొకటి కూడా ఉంది సార్. ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. చాలా ప్రముఖులకి సంబంధించి లేకపోతే పొలిటీషియన్స్ కి సంబంధించి వీడియోలు ఉన్నాయి. ఏది కూడా ఇప్పటికీ అంటే ఆ అబ్బాయి మీద కేసు అయ్యి మస్తాన్ సాయి అనే వ్యక్తి మీద కేసు అయ్యి ఇప్పటికి దాదాపు ఒక 10 రోజులు కావస్తుంది. ఇంకా ఎలాంటి న్యూస్ బయటికి రానివ్వట్లేదు. చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. అలాగే ఈ విషయానికి సంబంధించి అసలు ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో అమ్మాయిల నేను పర్సనల్ గా చెప్తున్నాను. కొన్ని మీడియాకి అంటే చూపించిన పరంగా పర్సనల్ గా చూసిన దాని ప్రకారంగానే చెప్తున్నాను నేను. అమ్మాయిలందరూ డ్రగ్ మత్తులో ఉన్నారు. అమ్మాయిలు డ్రగ్స్ తీసుకుని ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. న్యూడ్ వీడియో కాల్స్ ఉన్నాయి అందులో. అంటే ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో సెన్సిటివ్ బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ కూడా ఒక ప్రథమ వ్యక్తి కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారు. అలా నేను అనుకుంటలేదండి. కానీ అలా చేస్తే మాత్రం అంతకన్నా హీనం దారుణం ఇంకోటి ఉండదు. పైగా అతను ఎవరో కాదు, బీజేపీ పార్టీకి సంబంధించిన అదే వ్యక్తి. భారతీయ సంస్కృతి విలువల గురించి బీజేపీ అనేది పాదండి. రెస్పెక్ట్ అండి వాజ్పేయి గారు అద్వానీ సనాతన ధర్మం అని లేకపోతే బీజేపీ అనేది లేదు వెరీ గుడ్ పార్టీ బారింగ్ ఫ్యూ 3 ఐడియాలజికల్ డిఫరెన్స్ తప్ప ఆ రోజు నేను అంటే నా అభిప్రాయం చెప్తాను. బీజేపీని అద్వానీ గారు మనకు ఎవరు వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి గారు, జాన కృష్ణమూర్తి గారు, సికింద్ర భక్త్ గారు, అనేక మంది పెద్దలు పెట్టిన పార్టీ ఏదైతే ఉందో విజయరాజ్ సింధే గారు వీళ్ళందరూ ఆ పార్టీ బీజేపీ. ఇప్పుడు ఉన్నది బీజేపీ అని మీరు పొరపాటు పడిన అదానీ గారి ఉత్తర భారతీయ జనతా పార్టీ అందులో వీళ్ళ సంగతి కాదు. ఒక్కటి చెప్తే ఎవరున్నా సరే ఇఫ్ ఇట్ ఇస్ సో అబ్సల్యూట్లీ నాన్సెన్స్. రేపు పొద్దున్న అది విలయం కాదండి. ఎందుకంటే కళ్యాణ్ గారు కూడా డెఫినెట్ గా మరి పట్టించుకోవాలి. నేను చెప్తున్నాను ఇఫ్ ఇట్ ఇస్ సో ఇది వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం టాప్ ఐటెం కింద తీసుకుని డెఫినెట్ గా దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. సెన్సిటివ్ ఐటమ్ ఒక విషయంలో ఒప్పుకుంటానండి. ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూ దాంట్లో మీరు 100 మంది జీవితాలు ముడిపడినప్పుడు అమ్మాయిల విషయాలు బహిర్గతం చేయకూడదు అనేది ఒక నైతిక సూత్రం ఉంది. పేరు కూడా రాకూడదు అనేది సూత్రం. శిక్ష పడాలి సార్. శిక్ష మాత్రం వాళ్ళకి కాదు ఎవరికొన్నా సరే ఖచ్చితంగా చెప్తుంది. ఒకళ్ళ మీద రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యాంటీ డ్రగ్ ఫ్రీ సొసైటీ చేస్తానని ఆ రోజు ఏదైతే మాట అన్నారు, డ్రగ్ పెట్టలేరు నీ కళ్ళ ముందు కనపడుతున్నాడు. వాడి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అరే నీ ముందున్నాడు నిందితుడు. నేను చెప్తున్నాను మరొకసారి
మీరు సజ్జనార్ గారిని పెట్టాలి. నేను సజ్జనార్ గారిని పెడితే 2 నిమిషాలు సమస్య పరిష్కారం అయిపోతుంది అనుకుంటే లిటరలీ కాదండి. నిజంగా ఇఫ్ ఇట్ ఇస్ సో, అది నిజమే అయితే అవును. నేను యాక్చువల్గా మరణ శిక్షకి దీనికి మాకు ప్రజాస్వామిక కొన్ని విషయాలు వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నా. నేను చెప్తున్నా ఇంత ఇదే కనుక నిజమైతే కనుక చెప్తున్నా సజ్జనార్ గారిని దాని సార్ నేను తీసుకెళ్తాను, నేను మీకు అన్ని కాదు కాదు నేను చెప్తున్నానండి. నేను నిజంగా ఎంత చూపిస్తాను. దారుణమైన నేను మీరు వచ్చి చెప్పిన తర్వాత ఐ హ్యాడ్ రెడ్ ద న్యూస్ పేపర్స్. బట్ ద క్వశ్చన్ ఈస్, ఇంత దుర్మార్గంగా హేయంగా ఇంతమంది అమ్మాయిలు కనుక ఆడుకుంటా లైఫ్లతో ఆడుకుంటా ఉంటే మనుషులకి సామాన్యమైన అతను వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు అనుకోవట్లేదండి, చాలా మంది ఉంటారు. టు కమ్అట్. మీకు అర్థమైంది కదా, ఒక వ్యక్తిని మీరు అంటున్నారు, ఒక వ్యక్తి కదా అతనితో పాటు చేసేవాళ్ళు మిగతా చాలా మంది ఉంటారు కదండి. అందరూ కూడా బయటికి అదే తీసుకొచ్చి దీన్ని ఇది ఒక కొలిక్కి సెంట్రల్ తీసుకురావట్లేదు. గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. అగైన్ ఐ కమింగ్ బ్యాక్ టు ఇది డెఫినెట్గా ఈ స్థాయిలో ఎందుకంటే అంతర్జాతీయ నార్కోటిక్ ముందు ఉండదు, వాళ్ళని కూడా చేసుకుని ఇది ఖచ్చితంగా సిబిసిఐడితో పాటు నార్కోటిక్ 2-3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నాయి, ఏపీ గవర్నమెంట్లో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి. మొత్తం ఎన్ఐఏ కూడా తీసుకోవాలండి. ఎందుకంటే అంత జాతీయ ఎక్కడి నుంచి వస్తున్నాయి, బయట నుంచి వస్తున్నాయి ఎక్కువ వరకు. అందువలన ఎన్ఐఏ కోడి కత్తి కూడా మీరు చూసుకున్నారు కదా, ఎన్ఐఏ తీసుకుంది కేసు. అవును అవును. అసలు మరి అద్భుతమైన సంస్థని దానికి పరిమితం చేశారు. నాకు నవ్వు వస్తుంది. ఏంటంటే అది డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అనే కారణమే తీసుకున్నారు. ఇవాళ అలాంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన కేసు. డెఫినెట్గా నేను ఇప్పుడు ఎవరు దుర్మార్గం మనం కాదు నిర్ణయించాల్సింది, న్యాయం జర్నలిస్టులు కాదు. డెఫినెట్గా విచారణ సాగాలి. అత్యంత కఠినమైన శిక్షలు, ఇంకొకళ్ళకి మళ్ళీ ఒకసారి దాని వైపు చూసేది లేకుండా అంత భయంకరమైన శిక్షలు, అది కూడా తక్షణ న్యాయం వేయటం అనేది ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇఫ్ దే ఆర్ ఫౌండ్ గిల్టీ. ఇంకొకటి కూడా సార్, ఇక్కడ ఈ కేసు కి సంబంధించి ఏదైతే ఉందో మీరు ఇలా చెప్తున్నారంటే నిజంగా అబ్బాయికి సంబంధించిన విషయాన్ని కానీ మీడియా కూడా తప్పుదోవ పట్టిస్తుంది. ఈ కేసుని మీరు చెప్పింది నిజమైతే కనుక నేను చెప్తున్నానండి, అసలు ఈ విషయాన్ని డెఫినెట్గా సీరియస్గా తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ఏర్పాటు డెఫినెట్గా మంత్రులతో కూడా, నాకు తెలిసిన మంత్రులతో కూడా మాట్లాడి నేను డెఫినెట్గా చాలా సీరియస్గా తీసుకొని, తెలిసిన మంత్రులు చాలా మంది ఉన్నారు. కాదండి, ఇంతకన్నా నేను చెప్తున్నాను, తప్పుదారి పడుతున్నారు అంతా. ఎవడో శేఖర్ భాష అంట, ఎవడో వాళ్ళ, అసలు అది ఎంత దారుణం అంటారే. ఇక్కడ ఇంత క్లియర్ కట్ గా డ్రగ్స్ కనబడుతున్నాయి. ఇంతకు ముందు చూసింది ఏదైతే ఇష్యూ ఉందోనండి, రాజ్ తరుణ్ గారిది మిగతాది ఇష్యూది, అది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీయే, ఒక సెన్సేషన్ కోసం సినిమా నటుడు కాబట్టి కొంతవరకు ఉంది. కానీ రోజుల తరబడి వేయడానికి ఐ డోంట్ లైక్ దట్ అండి, నేను యాక్సెప్ట్ చేయను అది. ఎందుకంటే అదొక సెన్సేషన్ కింద చేసి జనాలు డైవర్షన్ చేసి దువ్వాడ శ్రీనివాస్ గారు, మంచు మోహన్ బాబు గారి ఇష్యూలు ఇంకోటి అబ్సల్యూట్లీ అదొక ప్రజలకు అలవాటు చేసేస్తాను మొత్తం ముందుగా అనుకున్నాను. కానీ మీరు చెప్పిన యాంగిల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది వచ్చిందో డెఫినెట్గా అబ్సల్యూట్లీ రాంగ్ అండి అది. ఇఫ్ ఇట్ ఈస్ సో, నేను చెప్తున్నాను, చాలా అత్యంత ప్రమాదకరమైన, సమాజంలో వందలాది మంది మహిళలకి ఇంత దారుణం చేసింది నిజమైతే కనుక అసలు వార్ ఫుటింగ్ బేసిస్ మీద, యుద్ధ ప్రాతిపదిక మీద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు చెప్తాను తీసుకోవాల్సిన అవసరం, అది కూడా తక్షణం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు వచ్చినా సరే, వీళ్ళు ఉండొచ్చు, పాలకులు ఇంకొకరు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటండి, ఒక మహిళ జీవితం నాశనం చేయటం అంటే ఎంతకన్నా దారుణం ఉంటుంది. అసలు ఎందుకు వస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఉక్కుపాదం కాదండి, ముక్కుపాదంతో మొత్తం పూల్ ప్రూఫ్ అరేంజ్మెంట్ చేసుకుని మహమ్మారిని, ఆ మహమ్మారి ఏదైతే మహమ్మారి కాదు, వ్యవస్థ నాశనం, స్కూల్ పిల్లలకు కూడా దొరికే దౌర్భాగ్యమైన పరిస్థితులు వస్తాయంటే. ఇంకోటి కూడా చెప్తాను సార్, దయచేసి అద్భుతమైన పోలీసులు ఉన్నారండి, అద్భుతమైన పోలీసు వ్యవస్థ ఉంది. నేను చెప్తున్నాను, మెరికల్ లాంటి నిజాయితీ గల యువకులు ఇవాళ పోలీసు వ్యవస్థలోకి వస్తున్నారు. నిజంగా నేను చెప్తున్నాను, మీరు కొత్త వాళ్ళని అడగండి. కానీ రాజకీయ నాయకుల వాళ్ళు పాడైపోతున్నారు. కానీ నిజంగా అప్రిషియేట్ సత్యం నేను చూశానండి. అసలు అలాంటి వాళ్ళలో కసి పట్టుదల ఉన్నవాళ్ళు పోలీసు వ్యవస్థ అన్ని వ్యవస్థలు గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉన్నారు, న్యాయాధికారులు కూడా చాలామంది ఉన్నాయి. అందుకని వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా మీకు మీరుగా సమాజాన్ని కాపాడే ఒక గురుతరమైన బాధ్యత పెద్దకట్టిన పనుల నుంచి చేస్తున్నారు. కానీ అద్భుతమైన మెరికలు, చాకులు, దమ్ము ఉన్న నిజాయితీ గల కూడా చాలామంది ఉన్నారు, నిబద్ధత కలిగిన కారణాల వల్ల ఒత్తిడి లొంగొచ్చు. కానీ వాళ్ళన్నా విత్ డ్యూ రెస్పెక్ట్ యూ దీని మీద చర్య మీరు కూడా తీసుకోండి. రాజకీయ నాయకులు ఉంటారు, మీరు తీసుకోండి. సమాజానికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఇది, భావితరాలకు మీ పిల్లలకు మీరు ఇచ్చుకునే గిఫ్ట్ ఇది. నేను చెప్తున్నానండి, దయచేసి ఆలోచించమని చెప్పి ఆ సమాజాన్ని రుగ్మత నుంచి కాపాడమని చెప్పి కోరుతా ఉన్నాను.